పాట సంఖ్య 704 పాట సంఖ్య 704 మొదటి చరణం ఆఖరి చరణం పాడదాం. శేఖర్ కృప నిత్యముందును, ఆయన కృప నిత్యముందును. స్తుతము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. స్తుతము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. ఇరుకునందు నశింపకుండా ఇంతవరకు కాచెమమ్మో. ఇరుకునందు నశింపకుండా ఇంతవరకు కాచెమమ్మో. ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు, ఆయన కృప నిత్యముండును. ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తుతము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. స్తుతము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. నిత్య దేవుడు సత్యవంతుడు, నిత్యము మనకు జయమునిచ్చి. నిత్య దేవుడు సత్యవంతుడు, నిత్యము మనకు జయమునిచ్చి. ఉత్సాహముగా మమ్ము నడిపించెను, ఆయన కృప నిత్యముండును. ఉత్సాహముగా మమ్ము నడిపించెను, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తుతము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. స్తుతము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాటింతుము. దయచేసి గత 3.5 సంవత్సరాల నుండి మనతో సహవాసం కలిగి ట్రాన్స్ఫర్గా ఉద్యోగపరంగా వారు హైదరాబాదు జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలి, ఒక కుటుంబము హైదరాబాదులో సెటిల్ అవ్వాలని వారు రేపటి దినం వెళ్తుండగా వారి కొరకే వారు మనతో చేసిన సహవాసం అంతటిని బట్టి దేవునికి ఎంతో వందనస్తులం. కొన్ని నిమిషాలు అక్క తన సాక్ష్యం చెప్తాదనేసి అక్క చెప్పారు కాబట్టి ఒక 5 నిమిషాల వాక్యము మనం ముగించుకుంటాం. అక్క రండి. లేదు అన్న కాదు, అన్నని అడిగాను, అన్న నిలబడలేకపోతున్నారు. జాగ్రత్తగా వెలకించండి, వేగంగా ముగించుకుందాం. మీరేం గాబరపడద్దు, ప్రార్థనాపూర్వకంగా మనం వారిని పంపిద్దాం. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేట వందనాలు. వచ్చిన ప్రేయర్ చేసాం. ప్రేమ నమ్మకం గల పరలోక పరిశుద్ధ తండ్రి, సత్యమైన నిత్యమైన ఘనమైన దేవ, మీ బలమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నా. ఎంతవరకు మీ నామానికి మహిమ కలిగినట్లుగా నాయన బిడ్డలతో కలిసి సంఘం మేమందరం ఆరాధించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు.
ప్రభా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వందనాలు. ఆయన గడిచిన దినములన్నీ మీరు చేసిన మేలులు మాత్రమే తండ్రి. నేను ఆమెకు మహిమ కలిగి ఉన్నట్లుగా చెప్పుకునే సాక్ష్యాన్ని ఆశీర్వదించండి. నా నోటికి అర్థమైన మాటలు రాకుండా బోరగా ఉండి సహాయం చేయమని, ధైర్యపరచమని, మీ పరిశుద్ధ ఆత్మ తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ. నేను ఇక్కడ వచ్చిన 3 సంవత్సరాల వరకు దేవుడు ఎన్ని విధాలుగా నాకు అన్ని సమస్యలు వచ్చినా సంఘం ద్వారా ఏది అన్నకి చెప్పేదాన్ని. నేను ప్రేయర్ ఫోన్లో కానీ మెసేజ్ పెట్టినా. ఇక్కడికి వచ్చి నేను 3 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలకు 2 ఆపరేషన్లు, పెద్ద ఆపరేషన్లు అయ్యాయి. అది దేవుడు అనుమతేనో నా బలహీనతను బట్టి తెలియదు, కానీ ఏం చేసినా దేవుడు నా మేలులకే. ఈ 2 ఆపరేషన్ల ద్వారా కాదు, గతంలో చెప్పాలంటే ఆ సాక్ష్యం తీరదు ఇప్పట్లో రోజంతా, కానీ కొంచెం అక్కడ చెప్తా. మా 3 years మాకు పిల్లలు లేనప్పుడు హాస్పిటల్ చూపించారు ఫస్ట్. అప్పుడు 2 అమ్మడి పిల్లలు ఉన్నారు. చూపించిన డాక్టర్లే నాకు చెప్పలేదు. స్కానింగ్ పంపిస్తే ఆ డాక్టర్ తీయకముందే నాకు చెప్పింది, మీకు ఎవరన్నా కమలలు ఉన్నారా అని. తెలియదు మేడం అన్న. మా నాన్నమ్మకు, నన్ను చేసుకుని మా వారి వాళ్ళ అమ్మకు 2 అమ్మడి పిల్లలు. మా పెదనాయన చనిపోయి మా అత్తని నిలబడింది, మాకు మేనత్త. అట్లా నాకున్నారని మా అమ్మ తర్వాత చెప్పింది. అయితే దేవుడు అప్పుడు 1 week ఫస్ట్ 2 పిల్లలని తెలియకపోయినా మందుల ద్వారా దేవుడు పిల్లల్ని ఇచ్చేది ఇష్టం లేకనో ఏం తెలియదు, 2 ఇచ్చాడు. కానీ ఆ మందుల ద్వారా ఒకరు చనిపోయినరు. చనిపోయిన 1 week వరకు నాకు తెలియదు. ఒక పక్క తిరుగుతుంది కానీ ఉందిలే అనుకున్నాను. 7 నెలల తర్వాత ఇంకా పడుకొని నడవని లేనికి రావట్లేదు. అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే చనిపోయి బిడ్డ 1 week అయింది, నువ్వు ఎట్లా బ్రతికినావు ఇన్ని రోజులని డాక్టర్ అరిచిన, మీకు పెద్ద చిన్న లేరని. అప్పుడు తెలియదు, ధైర్యం లేదు, ఏం చెప్పాలన్నా నేను ఇంట్లో మా అత్తకు భయం. అప్పుడు అలా ఉండేది. కానీ మందుల ద్వారా ఇచ్చిన పిల్లలే పోతే పోయిందని కొన్ని రోజులు తర్వాత నాకు మళ్ళీ అర్థమైంది. మళ్ళీ ఎక్కడ చూపించుకోమని నేను నాకు ఇష్టపడలేదు. ఇస్తే దేవుడి ఇవ్వాలి, లేకుంటే వద్దు. అలా తీర్మానం చేసుకున్నప్పుడు అయితే అవసరాన్ని బట్టి అడుగుతా దేవుణ్ణి, ఆపదలు మొక్కుదానిలాగే నిద్రపోకుండా దేవుడి బిడ్డలు ఇచ్చేంతవరకు ఎప్పుడు మెలకు వస్తేప్పుడు డాక్టర్ కనపరో, డాక్టర్ మీరు పరవ వైద్యుడే కదా ప్రభువా, శారమ్మ గారికి వృద్ధాప్యంలో ఇచ్చిన దేవుడు అని. నేనేమో ఇంటి దగ్గర ఉండేవాడు కాదు. వెళ్ళిపోయేప్పుడు 6 నెలలకు ఒకసారి అయితే 8 నెలలు కట్ట వచ్చేవారు. ఇంక ఇంట్లో ఒక్కదాన్ని. మా అత్తమ్మ ఏం చేసేది కాదు, తెలియదు ఆమె కూడా. అట్లా మా నాన్న కూడా అత్తకి ఎదురు చెప్పొద్దు. అట్లా తినకపోయినా తిన్న పని చేసుకుంటూ ప్రేయర్ అయితే అప్పుడు రక్షణ లేదు. మా అమ్మ మా నాయన రక్షించబడ్డారు. మీరు చిన్నప్పుడే కొంచెం భయం ఉండేది, దేవుని భయం. బాగా ప్రేయర్ చేసుకుని ఎప్పుడు మెలకు వేసేటప్పుడు, మెలకు అంటే ఇంక అప్పుడు నిద్ర ఉండేది కాదు అసలు. అన్నీ చేసుకుని పండుకునే వరకు 10 అవుతుంది. మళ్ళీ 3:30కి లేస్తేనే నాకు 7 గంటలకు పని ఎంత అవుతుంది. అట్లా ఎప్పుడు మెలకు వేసేటప్పుడు ప్రేయర్ చేసేదాన్ని. అప్పుడు నా దేవుడు ప్రేయర్ వినేవాడు. రాసుకుంటారు 2 వ్యక్తులు నా పక్కన కూర్చొని రాసుకునేవారు. నాకు ఆ విషయం తెలియదు. ఒక చిన్నమ్మ చెప్తే, అవునమ్మా నిజమే, దేవుడు నీ ప్రార్థన వింటుండులే, నీ ఊరు మాటలేని హాస్పిటల్కి వెళ్ళకి ఏమి లేకన్నది. అట్లా దేవుని మీద నేను నమ్మకంగా ఎదురు చూశాను. దేవుడు తిరిగి నాకు మళ్ళీ ఆ పిల్లలు చనిపోయిన సంవత్సరం తెలియదు, కానీ నాకు ఎఫ్సీని గారు రూపంలో ఇచ్చాడు. దేవా నీ రూపంలో ఇచ్చావు, నువ్వే నాకు నమ్మకంగా డాక్టర్ నీ మీద భారం వేసి ఇచ్చావని. అందుకే ఆమె చెవులు కానీ ముక్కులు కానీ జుట్టు కానీ కత్తిరీయకుండా అట్లా నేను అన్నమ్మలాగా ప్రేయర్ చేసుకున్నానని అట్లా మొక్కుబడి చేసుకున్నాను. ఏం చేయలేదు. దేవుని కృపను బట్టి ఇక్కడ వచ్చిన ఓ చిన్న శోధన వచ్చింది మాకు. బయట ఉన్నప్పుడు కోటరికి కాదు, కానీ అప్పుడు అక్కడ వెళ్ళేదాన్ని శాలేంకు. అక్కడ బల్ల దగ్గర పక్కన కూర్చొని ప్రేయర్ చేసుకున్నాను ఏడ్చి. ప్రభువా నా కుటుంబంలో ఈ శోధన తొలగిస్తే నేను ఈ మధ్యలో సాక్ష్యం చెప్తా సిస్టర్ మధ్యనని
నాకు అదొక బలహీనత. దేవుడు చేస్తాడు, చేస్తే చెప్తానని చెప్పుకుని మొండితనం. అట్లా తీర్మానం చేసుకున్నాను. దేవుడు ఆ కార్యం నెరవేర్చి నా బిడ్డ జీవితంలోకి వెలుగు తెంచాడు. ఒక వివాహ విషయంలో కూడా హెల్ప్ చేశాడు. ఎంతలాకి ఎవరిని మధ్యలో చూడాలని చూసినా దేవుడు సొంత వాళ్ళ దగ్గరికి నా బిడ్డను పంపాడు. నాకన్నా బాగా చూసుకుంటుంది వాళ్ళ అత్త. అది దేవుడు ఇక్కడికి వచ్చిన చేసిన మేలు. అక్కడికి వెళ్ళిన ఆత్మీయంగా పలకరించే వాళ్ళు లేరు, చెప్పకూడదు కానీ వెళ్ళరా రావడమే తప్ప. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మీయత అంటే తెలుసు. ఇక్కడికి ఎట్లా అంటే మా చిన్నమ్మ ఇక్కడికి వచ్చేదంట, రాని మీకు తెలిసి రానమ్మ అంటే, ఆమె ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. మా చిన్నమ్మ అక్కడికి వెళ్ళు, అక్క నీకు బాగా చూసుకుంటుంది, బాగాలేనప్పుడు వస్తుంది చూస్తుంది అని చెప్పింది. అట్లా దేవుని కృపను బట్టి ఇక్కడికి రాబట్టి ఆత్మీయంగా నా సొంత ఇంట్లో నేను ఎల్సిదేకి హైదరాబాద్లో ఉన్నప్పుడు మాకు ఆత్మీయ తల్లిదండ్రులు బాలగిడి అని అంకులు వేస్తారు ఆంటీ గారు. ఎక్కడ ఏమైనా కానీ మేము చెప్పుకుని ఎవరి ద్వారా తెలిసినా సరే ఇంటికి వచ్చి మేము చేసుకోలేకపోయినా చేసి పెట్టి వెళ్ళి తినబెట్టి పంపుతుంది. అంత సేవకురాలు ఆత్మీయురాలు. అక్కడ ఉన్నట్టే అనిపించింది నాకు ఇక్కడ ఉన్నప్పుడు కూడా. నన్ను ప్రార్థన ద్వారా అక్క అన్నలు మీ అందరి బలంను దేవుడు నాకు ఇంతవరకు 3 సంవత్సరాలు క్షేమంగా ఇన్ని బలహీనతలు వచ్చి నన్ను తొలగించి మీ సన్నిధిలో దేవుని సన్నిధిలో మీ ఎదుట నేను సాక్ష్యం చెప్పడానికి నన్ను సజీవురాలు ఉంచిన దేవునికి, నా కోసం ప్రార్థించిన మీ అందరికీ రక్షించబడి నాటించి నేటి వరకు కూడా ఏ విషయం ఆపతికాలం మొరపెడితే దేవుడు ఇచ్చే దేవుడు. ఎవరికైనా కానీ గర్వఫలం విషయంలో ఇంట్లో సోదరులు బలహీనతలు వచ్చినా అవసరాన్ని బట్టి అడగండి, దేవుని ఏమి కాదు. నాకు ఇచ్చిన దేవుడు మీకు కూడా ఇస్తాడు. ఎందుకంటే అలవాటు ప్రకారం ఆచారం కాకుండా నమ్మకంగా విశ్వాసంతో ఉపవాసంతో చేయాలి ప్రార్థన, అప్పుడే దేవుడు వింటాడు. నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు అన్నకు చాలా వందనాలు. దేవుని సన్నిధులు చెప్పుకోవటానికి సాక్ష్యము దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే చాలా చాలా వందనాలు. లేట్ అంటే క్షమించండి. అన్నకు సంఘానికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం చాలా పెద్ద చెప్పను, అక్కడ కొంచెం చెప్పిన తప్పులు వెంట క్షమించండి. ప్రైజ్లా ప్రైజ్లాడమ్మా. థ్యాంక్ యూ. చిన్న వాక్యం అన్న వాళ్ళ కొరకై యోవేలు పుస్తకం 2వ అధ్యాయం. యోవేలు పుస్తకము 2వ అధ్యాయము 24వ వచనం అందరం కలిపి చదువుదాం. దానియేలు, హోషేయ, యోవేలు 2వ అధ్యాయము 24వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 23, 24 కూడా చదువుకుందాం. 23, 24. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వకాలం వందలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు కొట్లలో ధాన్యము నిండును. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తాయలు గానుగులపై పొర్లు పారు. అక్క అన్న వాళ్ళు మాకు ఎలా తెలుసు అంటే, ఇంతకుముందు వాళ్ళు అక్కడ చర్చికి వెళ్ళేవారు. ఇంకా అవన్నీ మనం చెప్పుకోవడం వేస్ట్. కానీ తర్వాత అన్న పుల్లయ్య అన్నగారు అలాగే రాని అక్క మాకు ఫోన్ చేసిన తర్వాత మేము అక్క వాళ్ళని దర్శించడం జరిగింది. వారు 104లో బయట ఉండేవారు. అన్న మేము అడ్రస్ పట్టుకొని వెళ్ళి ఇక్కడ ఇద్దరం వెళ్ళి కృప నేను వెళ్ళి ప్రార్థన చేసినాయి. తర్వాత వారికి ఆదరణమైన మాటలు చెప్పి వారెంతో సంతోషపడి, చెప్పాలంటే మొట్టమొదటిలోనే మాకు 2 చపాతీలు పెట్టారు. 2 చపాతీలు పెట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానించినప్పుడు అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా వారు ఒకటే చెప్పారు, ఇంటికి ఎప్పుడు వెళ్ళినా మేము గొప్పగా ఆదరించబడ్డాము ఇక్కడ దేవుని మందిరంలో. మనం కూడా ఎవరు వచ్చినా ప్రేమతో మాట్లాడి ఆదరించాలి. కొన్ని సంఘాలలో అటువంటివి ఉండవు. ఆ ప్రేమే మనల్ని బలవంతం చేస్తుంది. అనేక మంది సైనికులు ఇక్కడ పనిచేస్తుంటారు. మన విశాఖపట్నంలో గద్దినాల్లో కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి ఆదరింపబడి వెళ్ళలేక హృదయాన్ని బద్దలు కొట్టుకుని వెళ్ళారు. వాళ్ళు చెప్తే మీకు నమ్మరు. కానీ అశోకన్ గారు, ఆయన తమిళన్, కుమారన్, వాళ్ళు ఎంత ఏడ్చారో మీకు తెలుసు. ఆయన కూడా సోల్జరే. పుల్లయ్య గారు, రానక్క, వారు 3 బిడ్డలు. వాళ్ళ పిల్లలు 3 పిల్లలు. వాళ్ళ కొడుకు వివాహానికి కూడా
నన్ను వాక్య పరిచర్యకు పిలిచారు. వాళ్ళ పిల్లలకు ప్రతిదానికి కూడా పిలుస్తున్నారు. ఉద్యోగరీత్యా తప్పదు, వారు బయటికి వెళ్ళడం తప్పదు. ఆయన అంతా ఎన్ఏడికి అంతటికీ సెక్యూరిటీ ఆఫీసర్. ఆయన పేరు చెప్తే పంపించేస్తున్నాడు. పుల్లయ్య సాబ్ గో 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 అంటారు. అటువంటి వ్యక్తి దీనుడిగా మన దగ్గరకు వచ్చి పరిచర్యలో పాల్గొన్నారు. వెళ్ళినప్పుడు వారి హృదయాలు కూడా ఎంతో భారంగా, ఎంతో అంటే మన సంఘం ప్రేమించాలి అన్నదే మా ఉద్దేశం. ఎవరిని చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా అందరినీ ప్రేమించాలి. అర్థమైందా? కిరణ్ అన్న వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఎంతో ఏడ్చారు. అలాగా ఒక్కొక్కరు, విజయశాంతి గారు అలాగా ఒక్కొక్కరు ఉద్యోగరీతిగా. ఈ దినం అన్న సుధాకర్ అన్న వారి జీవితాల్లో అన్నకి ప్రమోషన్ వచ్చింది నాయక్గా. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రార్థించండి, అక్కడ భయంకరమైన ఏరియా కాబట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ విషయంలో, ఎఫ్సి విషయంలో కూడా అక్క చెప్తున్నప్పుడు మా కళ్ళమ్మ నీరు వచ్చాయి. బాబు విషయం, వారి వివాహం చిన్న మందిరం పెద్దగా జరగలేదు, ఆ రోజు ఎంత సంతోషం జరిగింది. అలాగే దేవుడు, అలాగే బ్యూలా విషయంలో కూడా, అలాగే షాలెం రాజ్ బిడ్డ కూడా ఎంతో జ్ఞానహీనుడిగా ఉన్నప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అలాగే పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. తర్వాత వాళ్ళ వైవాహిక జీవితంలో 30 years, రేపు 10 వస్తే. అలాగే అన్న కూడా 1వ తారీఖున ఆయన బర్త్డే, 2వ తారీఖున జాయిన్ అవ్వాలి. క్రొత్త ద్రాక్షారసంతోనూ క్రొత్త తైలముతోనూ దేవుడు వారిని నింపి వారిని కాపాడి భద్రపరచునుగాక. అలాగే దినేష్ గారు కూడా ఒక మాట చెప్పాలి. ఆయన హెబ్రోన్ సాంబార్ తిని ఉద్యోగం సంపాదించాడు అంటారు. ఆయన కూడా రాత్రి హైదరాబాద్ వెళ్తున్నాడు, రేపు ఉద్యోగంలో జాయిన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. చాలా సంతోషం. ఒక పక్క ఆనందం, ఒక పక్క దుఃఖం. అయినప్పటికీ కూడా ఆత్మీయ ప్రేమ, ఆత్మీయ కుటుంబం, ఒక తండ్రి బిడ్డలం, ఒక రక్త సంబంధం, ఒకే రక్తంతో కొనబడిన వారు. వారు ఎక్కడున్నా ఇప్పుడు కూడా వారు ప్రేమ మర్చిపోరు. ఒకసారి ఒక పాస్పోర్ట్ ఆఫీసర్ గారు వచ్చారు, 4 నెల దినాలు. పాపం ఆయనకి ఇంటి చేపట్లు ఎవ్వరు తెలియదు. ఎవరు ఇచ్చారో నా అడ్రస్ ఇచ్చారు. కాంబులే గారు నాగపూర్లో నేను వెళ్ళినప్పుడు నేను ఎంత పట్టుకున్నాడో, ఏడ్చేశాడు. నాగపూర్ నేను వెళ్ళినప్పుడు ఆయన 4 నెల దినాలు ఇక్కడ పరిచయం చేసి ఆ ప్రేమ మాతోనే తినేవాడు, మాతోనే ఉండే. ఆయనకి ఆఫీస్ గెస్ట్ హౌస్ ఇచ్చేవారు. కానీ ఆ ప్రేమ, దేవుని బిడ్డలం ప్రేమ చూపించాలి. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. నా కుటుంబంగా వచ్చినట్టు ప్రార్థన చేసి ముగిస్తాం. అయిపోయింది. నేను కూడా మళ్ళీ పరిచర్యకి వెళ్ళాలి కాబట్టి అన్న సుధాకర్ అన్న, అమ్మ బ్యూలా, సాలిం రాజు వచ్చాడా? రండి అక్క, రండి. పర్లేదు, మీరు కూర్చోగలరా? జర్మి అన్న రక్షణ, తమ్ముడు రక్షణ, చంద్రశేఖర్ అన్న రండి, ప్రార్థన చేసి పంపిద్దాం. దేవుడు మేలుకరమైన జీవితాలతో ఉన్నతముగా, ఆత్మీయ బంధుత్వం ఇది శరీర బంధుత్వం కాదు, ఆత్మీయ బంధుత్వం. ఎక్కడున్నా దేవుని ప్రేమ చిన్న యశ్కోల ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. వారెంత వాళ్ళ హృదయాలు ఎంత బబ్లింగ్ అవుతుంది. కాబట్టి అన్న ప్రార్థన చేస్తారు, ఇద్దరు కొరకు ప్రార్థన చేస్తారు. అన్న జర్మి అన్న గారు, సుధాకర్ అన్న గారు కుటుంబము హైదరాబాద్ ప్రయాణం కొరకు, అలాగే అన్న ఉద్యోగ బాధ్యతలు 2వ తారీఖున. అలాగే దినేష్ కొరకు, దినేష్ నువ్వు కూడా ఒకేసారి ప్రార్థన. దినేష్ కూడా రేపు న్యూ జాబ్లో జాయిన్. అన్న ప్రార్థన చేస్తారు, రక్షణ ఆశీర్వాదం ఇస్తారు. రండి అన్న, ముందుకు రండి. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు నామమున మీకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో మా ప్రియ సోదరులు బ్రదర్ పల్లె సుధాకర్ గారు వారి కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రములు. కొన్ని సంవత్సరాలుగా ప్రభా మరి నేను ఈ నగరంలో ఉండి ప్రభా మరి నేను ఇక్కడ మందిరంలో సహవాసం కలిగించుకో ప్రభా మీరు సహాయపడినందుకే స్తోత్రములు. తెలియదండి కుటుంబ పక్షంగా ప్రభా మీరు చేసిన మేళ్ళంతని బట్టి ప్రభా మీ స్తోత్రములు. మరి సిస్టర్కి సర్జరీలో సహాయపడినారు. కురుబుల తండ్రి మరి హెప్సిబా వివాహ విషయంలో సహాయపడినారు. మరి బ్రదర్ విషయం కూడా ఉద్యోగ బాధితులు సహాయం చేసినారు. తనకు ప్రమోషన్ ఇచ్చినారు, జమ్మూ కాశ్మీర్ పోస్టింగ్ ఇచ్చినారు. తండ్రి వారు మరి ఉదయ బాధితుల నిమిత్తమై ఆయన రేపు హైదరాబాద్ పోతుండగా సాయం చేయము. తండ్రి మరి బ్రదరు నెక్స్ట్ మంత్ 2nd మరి జమ్మూలో రిపోర్ట్ చేయనట్టుగా సహాయం చేయము. ప్రేమల తండ్రి మీ సన్నిధి వారికి తోడుగా ఉంచము. నూతన ప్రదేశంలో మీ భద్రత వారికి దయచేయము ప్రభా. నైనా మరి ప్రేమగల సహవాసందుకు వారిని ఆ స్థలంలో వారిని మీరు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రేమల తండ్రి మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ఎక్కడున్నా కూడా ప్రభా మీ కొరకు సాక్షులుగా జీవించడంలో వారికి సహాయం చేయము. కృపల ప్రభా మరి బిడ్డల విషయం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి వారిని కూడా దీవించము. శాలెం కూడా ఇంటర్ కంప్లీట్ చేసుకుంటూ సహాయపడ్డారు. ఫర్దర్ ఎడ్యుకేషన్ సహాయం చేయము.
బ్యూలా కొరకే ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డను కూడా దీవించము, భవిష్యత్తు విషయమై, ఉద్యోగ విషయమై, నాయన మరి లైఫ్ సెటిల్మెంట్ విషయం కూడా మీ కనికరం చూపి శ్రేష్టమైనది దయచేయము. హెప్సే విషయమై కూడా ప్రార్థన చేస్తున్నాం. తను కూడా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయము. కృపల తండ్రి నాయన తన అక్కర తీర్చము, తన భర్తను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ఈ కుటుంబం ప్రభా మీ కొరకే నాయన సాక్షార్థంగా వారు ఉన్న స్థలంలో ఉండలాగా సహాయం చేయము తండ్రి. వారి వల్ల తిరిగి రేపు ట్రాన్స్పోర్టేషన్ కూడా మీ సన్నిధి వారు తోడుగుంచము, మీ భద్రత దయచేయము నాయన. ఈ విధంగా ప్రభా మీ యొక్క కురుగుల హస్తాలకి ఈ కుటుంబాన్ని అప్పగిస్తున్నాం. అదే సమయంలో మరి తమ్ముడు దినేష్ బట్టి కూడా ప్రభా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తను కూడా మీరు ప్రేమించి హైదరాబాద్లో తనకిచ్చిన బెటర్ జాబ్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. దయల తండ్రి ప్రభా మరి రేపు తను అక్కడ రిపోర్ట్ చేయనట్టుగా సహాయం చేయము దయల తండ్రి ప్రభా. న్యూ జాబ్ ప్రొఫైల్లో తనకు తోడైన మనం ప్రార్థన చేస్తున్నాం. మీ సాక్షి ఉంచండి ప్రభా. రాను దినాల్లో ఇంకనూ ప్రభా అత్యున్నతంగా ప్రభా హెచ్ఎం బట్లో సహాయపడము. తను అక్కడ మంచి ఫెలోషిప్ వెలగల్లో సహాయం చేయము. ఈ రీతిగా తన ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీ మహిమేశ్వర చొప్పున తీర్చమని అడుగుతున్నాం. దయలే తండ్రి ఇక్కడున్న కాలంలో తను పరిచయలు ఎంతో సహాయపడుతూ వచ్చినాడు. మందిరంలో పనులు ఆయన బాధ్యతలో ఆయన తను తీసుకున్న శ్రద్ధ అంతటి కొరకే ప్రభా మీ స్తోత్రములు బలపరచండి, దీవించండి. ఇంక నువ్వు రాను దినాల్లో ప్రభా మీ యొక్క గొప్ప పనిముట్టుగా ప్రభా మీ పరిచయలు కూడా నాయన తన ఎక్కడున్నా కూడా మీ సాక్షి ఉండులాగిన సహాయం చేయండి. తన భవిష్యత్తు విషయం కూడా ప్రభా మేలుకరమైన మీ దీవెన తనకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ఇరువురిని ఈ కుటుంబాలు ప్రభా మీ యొక్క నేర్పరగల హస్తాలుగా అప్పగిస్తూ నాయన ఈ భద్రత వరకు అనుగ్రహించమని అడుగుకుంటూ యేసు ప్రభు మా రక్షకు నామంన స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, బిడ్డలు వెళ్తున్నారు, ప్రయాణంలో సాయం చేయండి. సుధాకర్ అక్క ఆరోగ్యం అక్క బిడ్డలు, పెద్ద పాప చిన్న పాప బాబు కూడా ప్రార్థిస్తున్నాం, దీవించండి. దినేష్ కూడా వెళ్తున్నాడు, సాయం అందరినీ కూడా ఆశ్రయిస్తారు, మీరే కృప చూపిస్తారు. యేసు నామమున వేడుకున్నాం తండ్రి. 2 అనౌన్స్మెంట్ చేయలేదు. మొదటి అన్నాలు స్వీట్స్ తీసుకొచ్చారు, మీ అందరికీ తీసుకోండి. రెండోది పద్మాకి దేవుడు ట్రాన్స్ఫర్ అనుగ్రహించాడు. నర్సీపట్నం నుండి పెందుర్తి గుర్రంపాలెం ఏరియాలో మొన్న శుక్రవారం ఎర్లీ మార్నింగ్ ఆర్డర్స్ వచ్చాయి. ఇది తన ప్రయాణం అవుతుంది, తిరిగి రేపు తను కూడా జాయిన్ అవుతుంది, ప్రార్థన చేయండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక నేను సావాసాన్ని ప్రత్యేక రీతిగా సుధాకరన్ గారి కుటుంబానికి ఆరోగ్యం అక్క, తన ఎప్సిబా కుటుంబానికి బ్యూలాకును మాకును, అలా తన షాలేమి రాజుకును, అలా దినేష్కును ప్రయాణం వెళ్తారు హైదరాబాద్. ఈ సాయంకాలం రేపు మేడ్చల్లో జాయిన్ అవ్వాలి ప్రభా. కంపెనీలో తోడేది సదాకాలం వీళ్ళందరికీ కూడా సంఘానికి కూడా తోడేయండి, బలపరిచి కృప చూపించి సహాయం చేయనుగాక. ఆమేన్. మనకింత వరకు సహాయపడే తారపగించుకునే మనలా నడిపెను సుఖముగను తనదు సత్యమునే పెంచి కను పాపగా కాచే తనదు సత్యమునే పెంచి కను పాపగా కాచే స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు విడేచువాడు ఆదరించి కాపాడువాడు విడేచువాడు స్తోత్రించి కీర్తింతుము. बोले जिंदा खुदा ने इस मसीह की, जल्दी आने वाला प्रवेश मसीह की, मुक्ति देने वाला प्रवेश मसीह की, हेब्रोन वासी प्रवेश मसीह की, एश्कोल वासी प्रवेश मसीह की, హల్లెలూయా. అలా కూర్చోండి అన్న. వాళ్ళు చిన్న వాక్యం ఏం కాదు, రిమెంబరెన్స్ కొరకు చిన్న వాక్యం అన్న. రండి అన్న, అన్న శేఖర్ అన్న రండి. రండి. దేవుని వాగ్దానం అంటే అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరూ అన్నాలు పలకరించి విష్ చేయండి, అవగలించుకొని అన్నాలు ఎప్పుడు వచ్చినా ఆల్వేస్ వెల్కమ్. మన మందిరానికి ఎప్పుడు కూడా ముందు చెప్పారు, అలా మీరు ఎప్పుడు వచ్చినా సరే మందిరంలో మేము ఉన్నామని మీకు సాయం చేస్తాం. ఇంకో విషయం, పద్మాకి కూడా దేవుడు ఇక్కడ దగ్గర పోస్టింగ్ ఇచ్చారు, రేపు ఉదయం జాయిన్ అవుతుంది, దానికోసం ప్రార్థన